తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో అంటే ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరంగా మీరు వెళ్ళే ప్రయాణాలతో పాటుగా మీరు ఏదైనా కొనుగోలు లాంటివి చేయడం, క్రయ విక్రయాలు మొదలైన వాటికి సంబంధించిన అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీకు చాలా ఆత్మీయులైన వ్యక్తులతో, బంధువర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎమోషన్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా వీలైనంత వరకు ఆలోచించి ఆ సమయానికి నిర్ణయాలు తీసుకోవడం బట్టి ఆశించిన పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంప్రదిస్తారు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో సంప్రదించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఇష్టాగోష్ఠిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎవరితో ఉన్నా అవి సమసిపోతాయి. చక్కగా చెప్పాల్సిన విషయాన్ని ధైర్యంగా చెప్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వారసత్వ ఆస్తుల గురించి చర్చలు చేస్తారు. అలాగే ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాల గురించి ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అందులో అధిక శాతం ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఘర్షణ లేకుండా పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిలో మీరు ఆశించిన పనులలో విజయం కోసం చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా మీకు ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన నిర్ణయాలు, అలాగే వృత్తిలో అనుకోని వ్యక్తులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, తద్వారా మీరు వృత్తి చేసే అంటే మీ కెరీర్కి రిలేటెడ్గా కానీ, మీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఉండే ప్రదేశాల్లో వ్యక్తులతో, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, కొత్త మీ పరిచయాల్లో కావచ్చు, వీళ్ళంతో ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అంతేకాకుండా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే వ్యాపార పరంగా దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, వ్యాపార పరంగా దాన్ని మార్కెటింగ్ చేయడానికి చేసే విధానంలో కావచ్చు, వీలైనంత వరకు ఉద్వేగాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ఆలోచనలలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసి మంచి ఫలితాలు సాధించగలగాలి.